హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను మామిడి పండుతో పులిహోర చేస్తున్నానండి. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు. వాళ్ళు అన్నం తినమని మారం చేస్తారు కదా. మామిడి పండు పులిహోర పెట్టండి, ఇష్టపడి తింటారు. ఇంకా నన్ను అడుగు తినకపోతే. చేసుకుందాం మనము. రెడీ. నేను ఎలా చేస్తాను. అన్నం వండేసి పెట్టుకున్నానండి. స్టార్ట్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేశానండి. వండి పెట్టేసుకుందాం. ఇందులో నూనె వేసుకుందాము. ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను నూనెతో చూపిస్తున్నాను. కొందరి ఇళ్ళలో నెయ్యి కూడా ఉంటుంది, అందుబాటులో ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. నూనె అయితే అందరి ఇళ్ళలో ఉంటుంది కదా, అందుకని నేను నూనెతోనే చూపిస్తున్నాను. ఉంటే నెయ్యి వేసుకోండి. కొద్దిగా ఆవాలు వేసుకుందాము. కొంచెం వేసాను. చిన్నగా పెట్టేసుకుందాం స్టవ్. కొద్దిగా జీరా కూడా వేస్తున్నాను. కొద్దిగా పల్లీలు కూడా వేసుకుందాము. కొన్ని జీడిపప్పులు కూడా వేస్తున్నాను. పిల్లలు ఇవన్నీ వేసిస్తే వాళ్ళు ఇష్టపడి తింటారు. చిన్నగా పెట్టేసుకున్నాను. మనం ఎండుమిర్చి కూడా వేసుకుందాము. కరివేపాకు కూడా వేసేసుకుందాము. మనకు సింపుల్గా అయిపోతుంది. పిల్లలు ఇష్టపడతారు అన్నమాట. పిల్లలే కాదు, మనం కూడా ఇష్టపడతాం. చాలా బాగుంటుంది. చూడండి. మనం మామిడికాయతో ఎలా చేసుకుంటామో ఇది కూడా అంతే. మామిడికాయతో అది మనకు పుల్లగా ఉంటుంది. మామిడి పండు కాబట్టి తీయగా ఉంటుంది, కానీ బాగుంటుంది. పిల్లలు కూడా కొంతమంది అన్నం తిన్నారు కదా, కొంచెం మారం చేస్తారు వాళ్ళు అన్నం తినమని. అందరికి ఇష్టపడేది ఇది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెమే వేస్తున్నాను. ఎక్కువ వేస్తే అదే స్మెల్ వస్తుంది అనమాట. మనం మామిడి పండుతో చేస్తున్నాం కాబట్టి అదే ఎక్కువ మనకి టేస్ట్ తెలియాలి. అల్లం వెల్లుల్లి కొంచెమే వేస్తాను దీనికి.
పసుపు కూడా వేసుకుందాము, లైట్గా వేస్తున్నాను. మొత్తం పోపు రెడీ అయిపోయింది. మళ్ళీ మామిడి పండు రసం తీసుకుంటే అయిపోతుంది. వేడి వేడి అన్నం మామిడి పండు రసం పోపు వేసుకొని కలిపిస్తే పిల్లలు ఇష్టపడి తింటారు. పిల్లలకు పెట్టి చూడండి, తినకపోతే నన్ను అడగండి. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇక చల్లగాని మనం మామిడి పండు రసం తీసి పెట్టేసుకుందాం. మామిడి పండు రసం ఇందులో వేసేసుకుందాము. స్టవ్ బంద్ చేసే పెట్టాను. కొద్దిగా మనం చిటికెడంత సాల్ట్ కూడా వేసుకుందాము, రుచిని ఇస్తుంది అనమాట మనకు. మనం అన్నం వేసినా కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. చిటికెడంతా వేస్తున్నాను సాల్ట్. చాలు, అన్నం వేసుకుందాం, అన్నం కలిపేసుకుందాం. మనకి దీంట్లో ఎంత పడుతుందో అంతా కలిపేసుకుందాం. కిందకి దించేసుకుందాం. మనం ఇందులో పెట్టేసుకుందామండి. పిల్లలు మాత్రం ఇష్టపడి తింటారు, ఎందుకంటే స్వీట్గా ఉంటే కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనకు అన్నంలో టేస్ట్ వస్తుంది అనమాట. వాళ్ళకు చిన్నగా కప్పడిస్తే మంచిగా తింటారు. కాజు పలుకులు అన్నీ ఉంటాయి కదా, కాజు పలుకులు అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఇష్టపడి తింటారు. సమ్మర్ స్పెషల్ మామిడి పండు పులిహోర రెడీ అయిపోయిందండి. ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి.